భీమవరం అనే గ్రామంలో సీతయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా పేదవారు. వాళ్ళిద్దరు కూడా ఇద్దరు అన్నదమ్ములు. ఇతను పెద్దాయన, చిన్నాయన పట్టణంలో ఉంటాడు. వీళ్ళు పల్లెటూరు గ్రామంలో ఉంటారు. అయితే ఒకరోజు రాధ వాళ్ళ భర్తతో, ఏవండి, ఈరోజు అత్తయ్య మన ఇంటికి వస్తుందని చెప్పారు కదా అని అడుగుతుంది. అప్పుడు సీతయ్య, అవునే, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, మర్చిపోయాను. ఇప్పుడే నేను బస్ స్టాండ్కి వెళ్ళి మా అమ్మని తీసుకొని వస్తాను. సరే, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి బయలుదేరుతాడు సీతయ్య. నువ్వైతే వంట చేసి పెట్టు, మా అమ్మ వచ్చి భోంచేస్తుంది అని చెప్తాడు. అప్పుడు బస్ స్టాండ్కి వెళ్తాడు సీతయ్య. వాళ్ళ అమ్మని చూసి చాలా సంతోషంతో, అమ్మ ఎలా ఉన్నావు, ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతాడు సీతయ్య. అప్పుడు బాగానే జరిగిందిరా, ఇదిగో తీసుకో బ్యాగు, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అంటుంది సావిత్రమ్మ. అప్పుడు వాళ్ళు నడుచుకుంటూ గ్రామానికైతే వస్తారు. అక్కడ వాళ్ళకి బస్సు ఫెసిలిటీ అనేది ఉండదు, నడుచుకుంటూనే రావాలి. అప్పుడు ఇంటికి చేరుకోగానే వాళ్ళ మనవడు మనవరాలు అయితే చాలా సంతోషంతో పరిగెత్తుకుంటూ సావిత్రమ్మ దగ్గరికి అయితే వస్తారు. నానమ్మ, ఎప్పుడొచ్చావు, నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నువ్వైతే కథలు బాగా చెప్తావు, మీరైతే కథలు బాగా చెప్తారు అంటుంది. వెంటనే వాళ్ళ కోడలు రాధ వచ్చి, అత్తయ్య ఎలా జరిగింది మీ ప్రయాణం అని అడుగుతుంది. బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు ఇప్పుడే కూర్చోండి, చిటికెలో నేను కాఫీ తెస్తాను అని చెప్పి వెంటనే కాఫీ ఇస్తుంది అత్తయ్యకి. సకల మర్యాదలు చేస్తుంది. మీరైతే విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సావిత్రమ్మ కాస్త కునుకు తీస్తుంది. అప్పుడు రాధ వంటింట్లోకి వెళ్ళి వంట తయారు చేస్తుంది. చపాతీలు చేస్తుంది, అన్నం వండుతుంది, కూరలు, అత్తయ్యకు కావాల్సినవన్నీ వండి పెడుతుంది. కాస్త విశ్రాంతి కోసం టీ తాగుతుంది. వంట అన్నీ సిద్ధం చేసి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అత్తయ్యకి కూడా వడ్డిస్తుంది చాలా వినయంగా. రకరకాల వంటలు చేసి పెడుతుంది. వాళ్ళు మంచిగా తింటారు కడుపు నిండా. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త తిన్న తర్వాత అత్తయ్యని పిలిచి అత్తయ్యకి వడ్డిస్తూ తాను కూడా ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు ఆహారాన్ని. సావిత్రమ్మ అనుకుంటుంది, నా పెద్ద కోడలు చాలా మంచిది, నాకు అన్ని రకాల వంటలు చేసి పెడుతుంది అని. ఇప్పుడు పట్నంలో తన రెండో కొడుకు గోపి, సుధా ఇద్దరు కూడా ధనవంతులు. సుధా, ఏమండి, ఈరోజు అత్తయ్య మన ఇంటికి వస్తుంది కదా అని అంటుంది. అప్పుడు వెంటనే గోపి వెళ్ళి కారులో వాళ్ళ అమ్మనైతే తీసుకొని వస్తాడు. సావిత్రమ్మ రాగానే సుధా ఇంటి నుండి బయటికైతే వస్తుంది. అత్తయ్య, మీ ప్రయాణం ఎలా సాగింది, బావ పిల్లలు అందరూ బాగున్నారా ఊర్లో అని అడుగుతుంది. తన ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకుంటుంది. మీరు ఇలా కూర్చోండి, నేను కాఫీ తెస్తాను అని చెప్తుంది. కానీ ఎంతకీ కాఫీ తేదు తన రెండో కోడలు, చాలా గయ్యాలిది. సావిత్రమ్మనే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది తన గదిలో. కాసేపు పడుకున్నాక ఎంతకీ తన కోడలు టీ కానీ వంట కానీ రెడీ చేయదు. తనకి చాలా కోపం వస్తుంది. అయినా కూడా తన కొడుకుతో చెప్పుకోదు. అమ్మని అడుగుతాడు, అమ్మ, నువ్వు భోంచేసావా అని.
కానీ అప్పుడు సావిత్రమ్మ ఏం చెప్పదు తన కోడలు గురించి. చాలా మంచి వ్యక్తి తను. తనే వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగుతుంది. వంట కూడా చేస్తుంది తన కోడలికి. అన్నీ వండి పెడుతుంది. నా మొదటి కోడలు అయితే చాలా మంచిది. కొడుకు ఆఫీస్కి వెళ్ళగానే అత్తయ్యని పట్టించుకోదు, అసలు వంట చేయదు, కాఫీ కూడా ఇవ్వదు. తన మీద చాలా కోపం. కొడుకు ముందు బాగానే నటిస్తుంది, కానీ రోజు అత్తయ్యని తిడుతుంది. సావిత్రమ్మ మాత్రం ఏమీ అనదు. అప్పుడు వెంటనే వాళ్ళ కూతురు కాలేజ్ నుంచి అయితే వస్తుంది. నానమ్మ మీరు ఎప్పుడు వచ్చారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అన్నీ అడుగుతుంది వాళ్ళ మనవరాలు. తనకి చాలా సంతోషం వేస్తుంది తనను చూసి. ఇదిగో చూడమ్మా, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు, ఎలా చదువుతున్నావు అని అడుగుతుంది సావిత్రమ్మ. అప్పుడు నిద్రపోతుంది సావిత్రమ్మ. తన గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. వెంటనే వాళ్ళ మనవరాలు వచ్చి చూస్తుంది. నానమ్మ ఎందుకు ఇలా డల్గా ఉంటుంది, తన వివరాలన్నీ అడిగి తెలుసుకుంటుంది. అయినా కూడా తన రెండో కోడలు హింసిస్తుందని చెప్పదు. కానీ తెలివిగా వాళ్ళ మనవరాలైతే అమ్మ నువ్వు ఇలా చేయడం తప్పు, ఇలా చేస్తే నువ్వు కూడా ఏదో ఒక రోజు ముసలిదానివి అయిపోతావు. అప్పుడు నిన్ను కూడా ఇలా బాధ పెడితే నీకు సంతోషమా చెప్పు, నువ్వు ఇలా చేయడం తప్పు అని మందలిస్తుంది తన తల్లిని. నేనేం చేయలేదు అంటుంది వాళ్ళ తల్లి. అయినా కూడా వాళ్ళ కూతురు తన మాటల్ని పట్టించుకోకుండా బాగా గట్టిగా మందలిస్తుంది. అప్పుడు రెండో కోడలికి బుద్ధి వచ్చి, అత్తయ్య నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి బాగా చూసుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటారు. కాఫీలు జ్యూసులు ఇస్తుంది అత్తయ్యకి. ఇంటిల్లిపాది సంబరాలు చేసుకుంటారు. వాళ్ళ కూతురైతే మా అమ్మ మారిపోయింది అని చాలా సంతోషిస్తుంది.